హలో తెలుగు విజన్ మెంబర్స్, నేను మీ కౌశిక్ వచ్చేసాను. కొత్త వీడియో మీ ముందుకు తెచ్చేసాను. సో ఈరోజు ఒక కొత్త టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే మనం ఆఫీస్లో మన మేనేజర్స్ చెప్పడం, మనం నోట్స్ రాసుకోవడం బ్రెయిల్లో, తర్వాత దాన్ని ల్యాప్టాప్లో ఫీడింగ్ చేసుకోవడం, తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నీ చేస్తూ ఉంటాము. సో ఇది కాకుండా MP3 ప్లేయర్స్లో కూడా రికార్డ్ చేసుకుంటూ ఉంటాం. కానీ మనం తర్వాత అయినా మన ల్యాప్టాప్లో రాసుకోవాలి. సో అదే మనం ఫోన్లో ఉన్న మన నేటివ్ అప్లికేషన్ నోట్స్ వాడుకుని రాస్తే ఎలా ఉంటుంది, మనకి ఏంటి బెనిఫిట్స్ ఉంటాయి అని ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ వీవర్స్, వెల్కమ్ టు తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి. దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు, సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, సో నోట్స్ అని చెప్పాను కదా. సో ఈ నోట్స్ అనేది యాపిల్ వాళ్ళ నేటివ్ అప్లికేషన్ అంటే ఒక కంపెనీ వాళ్ళ యాప్స్నే మనకి ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు మన గూగుల్ వాళ్ళు గూగుల్ కీప్ ఎలా ఇచ్చారో, గూగుల్ డ్రైవ్ ఎలా ఇచ్చారో, అలానే యాపిల్లో ఐక్లౌడ్ అంటాం, మరి యాపిల్ నోట్స్ అంటాం. సో ఈ నోట్స్లో మనం చాలా ఇంపార్టెంట్వి సేవ్ చేసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐఫోన్లో ఏ యాప్ నావిగేట్ చేయాలన్నా ముందు యాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోవాలి. సో సెట్టింగ్స్ మీద డబుల్ ట్యాప్ చేద్దామా? ఓకే, డబుల్ ట్యాప్ చేశాను. సో ఇప్పుడు ఫ్లిక్ చేస్తాను, లెఫ్ట్ రైట్. ఓకే, సో ఇది కొంచెం స్లో అవుతుంది. ఫ్లిక్ అప్ విత్ 3 ఫింగర్స్ చేసేస్తాను ఫాస్ట్గా. ఓకే, సో కింద మనం ఎక్స్ప్లోర్ పెట్టి టచ్ పడితే యాప్స్ అని దొరుకుతుంది. డబుల్ టచ్ చేద్దాం. ఓకే, సో నోట్స్లోకి వెళ్దాం. సో లెఫ్ట్ రైట్ స్వైప్ చేస్తున్నాను, ఎక్స్ప్లోర్ బై టచ్, అన్ని రకాలుగాను ఫాస్ట్గా వెళ్ళడానికి చేస్తున్నాను. సో ఇవన్నీ యాప్స్ అన్నమాట. ఓకే, సో నోట్స్ వచ్చేసింది. డబుల్ ట్యాప్ చేద్దాం ఇక్కడ. సో నేను ఏది ఇంపార్టెంట్ అయితే అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇక్కడ ఉన్నవన్నీ మనం ఎక్కువ వాడము. సో నేను ఫ్రీక్వెంట్గా ఇలాంటివి వాడతాను అనేది నోట్స్ యాప్ వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ సెట్టింగ్స్ చూద్దాం. సో ఇక్కడ యాడ్ ఆర్ రిమూవ్ అకౌంట్ అంటే మీ అకౌంట్ ఐక్లౌడ్ అకౌంట్ లాగిన్ అయితే వేరే అకౌంట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇది ఎక్కువ రికమెండ్ చేయను. ఒక యాపిల్ ఐఫోన్లో ఒక్క అకౌంటే పెట్టుకోండి, యాపిల్ అకౌంట్ 2-3 పెట్టుకోకండి. సో రైట్ స్వైప్ చేద్దాం. సో నోట్స్ అకౌంట్స్ 1 అనేది అది. సో నా ఐక్లౌడ్ అకౌంట్. నెక్స్ట్ రైట్. ఓకే, సో ఇక్కడ అలౌ నోట్స్ టు యాక్సెస్ యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరి. సో ఇది ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో మనం సిరికి జస్ట్ ఓపెన్ నోట్స్ అని చెప్పొచ్చు. అది తర్వాత మనం టైప్ చేసుకోవచ్చు. సో అంతవరకే. రైటింగ్ టూల్స్ కూడా అంత బాగాలేవు. సో యాపిల్లో ఇదొక నెగటివ్ ఉంది ఇప్పటికీ. సో నెక్స్ట్ ఫ్లిక్ రైట్. సెర్చ్ సెట్టింగ్స్ని సెర్చ్ చేసుకోవచ్చు. సో ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఇది కూడా మనకి పెద్ద యూస్ అవ్వదు. సో ఇక్కడ చూడండి, డిఫాల్ట్ అకౌంట్ ఐక్లౌడే ఉంది. సో ఐక్లౌడే పెట్టుకోండి. సో చూడండి, సో మనకేంటంటే ఎక్కడైనా అవుట్ సైడ్ క్రియేట్ చేసినప్పుడు కూడా ఈ నోట్స్లో ఐక్లౌడ్ అకౌంట్లోనే సేవ్ అవుతుంది. సో నా లెఫ్ట్ రైట్ పాస్వర్డ్. సో నోట్స్కి మీరు పాస్వర్డ్ పెట్టుకోవాలా అనేది మీ ఇష్టం. సో ఇది జాగ్రత్త, మనం క్యూరియాసిటీకి వెళ్ళి పాస్వర్డ్ పెట్టేస్తే మర్చిపోయామంటే రికవర్ చేయడం చాలా కష్టం. సో ఇది ఆఫే పెట్టుకోండి, ఎందుకంటే ఆన్ మై ఐఫోన్ అంటే మీ ఐఫోన్లో మాత్రమే సేవ్ అవుతుంది.
ఐక్లౌడ్లో సేవ్ అవ్వదు. సో అప్పుడు మీరు ఐక్లౌడ్లో ఉన్న అడ్వాంటేజెస్ నోట్స్ యాప్ వెళ్ళిన తర్వాత చెప్తాను. సో అంతవరకు క్యూరియాసిటీ దాచుకోండి. నెక్స్ట్ లెఫ్ట్ రైట్. Using it on my iPhone account. Mention notifications. Switch button. On. సో మెన్షన్ నోటిఫికేషన్స్ అంటే మనం ఎడిట్ చేసి సేమ్ యాపిల్ అకౌంట్ హోల్డర్కి పంపిస్తే వాళ్ళు ఎడిట్ చేస్తే మనకి నోటిఫికేషన్ వస్తుంది. చూడండి అదే చెప్తున్నారు ఇక్కడ. Receive notifications on this device when your name is mentioned in shared notes. చూసారా? సో అది ఇది అడ్వాన్స్డ్. సో ఇదంతగా ఎవరు వాడరు. Viewing. Heading. వ్యూ ఎలా ఉండాలి? Sort notes by. Date edited. సో సార్ట్ నోట్స్ బై డేట్ ఎడిటెడ్ అంటే ఇప్పుడు మనం ఒక నోట్స్ ఈరోజు రాసుకుంటే ఈరోజు నుంచి నెక్స్ట్ కిందకి మనం 1 year క్రితం క్రియేట్ చేసింది చదువుతుంది అనమాట. సో డేట్ నుంచి సార్ట్ అవుతుంది. ఇక్కడ ఏమున్నాయి చూద్దాం. ఓకే, Selected. Date edited. Date created. Title. 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 ఓకే. సో ఓకే, Date created. డేట్ క్రియేటెడ్. Selected. ఓకే, Date edited. సో డేట్ ఎడిటెడే ఉండనివ్వండి. సో మీ ఇష్టం, టైటిల్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. బ్యాక్ వెళ్దాం. Notes. Back button. ఐఫోన్లో బ్యాక్ ఎక్కడ ఉంటుందంటే లెఫ్ట్ స్టేటస్ బార్ టైం కింద బ్యాక్ బటన్ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. Receive notification. View. Sort notes by. Group notes by date. Switch button. On. సో ఇవన్నీ మనం ఆనే పెట్టుకోవాలి. New notes start with. Title. ఓకే, Button. సో న్యూ నోట్ స్టార్ట్ విత్ టైటిల్. ఇది చాలా ఇంపార్టెంట్. సో న్యూ నోట్స్ కొత్తగా రాస్తున్నారు, స్టాండప్ మీటింగ్ అనో లేకపోతే మీ ఆఫీస్లో మేనేజర్స్ మీటింగ్ అనో ఇలాంటివి రాసేటప్పుడు మీరు ఇక్కడ టైటిల్ ఫస్ట్ లైన్ టైటిల్ రాసి 2 సార్లు రిటర్న్ బటన్ ప్రెస్ చేస్తే కొత్త లైన్కి వెళ్తుంది. నెక్స్ట్ క్లిక్ రైట్. Sort ticked items. Manually. Button. సో ఇది మాన్యువల్గానే ఉంచేయండి. Lines and grids. None. ఓకే, సో ఇవన్నీ మనకి Note background. పెద్ద Dark. ఓకే. సో ఇది లో విజన్స్కి డార్క్ ఉండాలి అని. సో నేను ఎప్పుడు డార్కే పెట్టుకుంటాను స్క్రీన్ కూడా. App links. Heading. సో యాప్ లింక్స్. Suggest app link when composing quick note. Switch button. On. ఓకే, సో సజెస్ట్ యాప్ లింక్స్ వెన్ కంపోజింగ్ ఎ క్విక్ నోట్ అంటే క్విక్ నోట్ ఏదైనా మనం కంపోజ్ చేస్తున్నప్పుడు ఏదైనా యాప్ లింక్ కూడా సజెస్ట్ చేస్తుంది. సో సపోజ్ మనం ఏదన్నా యాప్ స్టోర్లో CMAIL. ఇలా యాప్ వెతుక్కోండి అన్నప్పుడు. సో నెక్స్ట్ లెఫ్ట్ రైట్. Suggest notes with app links. Only quick notes. Tags. Heading. ఓకే, సో ట్యాగ్ ఇక్కడ చూడండి. Auto convert to tag. Switch button. On. సో ఆటో కన్వర్ట్ టు ట్యాగ్. సో చూడండి ఆన్ ఉంది. సో ఇది ఆన్లోనే ఉంచుకోండి, ఎప్పటికైనా మీకు హెల్ప్ అవుతుంది. Typing a space automatically converts hashtag text to tag. సో ఇది హ్యాష్ ట్యాగ్కి కన్వర్ట్ చేయడానికి, ఇది మీకు ఫైండ్ చేయడానికి ఈజీ అవుతుంది సెర్చ్లో. అంతకు మించి వేరే ఉపయోగం లేదు. Media. Heading. Save to photos. సో ఇది ఆఫ్ పెట్టుకోండి, ఫొటోస్లో ఎక్కువ స్టోరేజ్ మిగులుతుంది. మీడియా ఆఫ్, ఫొటోస్ ఆఫ్ చేసుకోండి. మీరు ఏదైనా మీడియా నోట్స్లో సేవ్ చేస్తే అది ఫొటోస్లో సేవ్ అవ్వకుండా ఉంటుంది. Save photos and videos. Lock screen and control center. ఓకే, సో Heading. ఈ లాక్ స్క్రీన్ అండ్ కంట్రోల్ సెంటర్ గురించి తర్వాత మాట్లాడదాం. సో నేను ఇప్పుడు డైరెక్ట్ హోమ్కి వెళ్ళిపోతున్నాను. కింద నుంచి కొంచెం స్వైప్ అప్ చేస్తాను. App switcher. Settings. ఓకే, సో Active. హోమ్కి వచ్చేసాను. Settings. Auto convert to typing a space automatic. Settings. సో Phone P. చూడండి, సో హోమ్కి వచ్చేసాను ఇప్పుడు. సో ఇది మనం సెట్టింగ్స్లో నోట్స్ యాప్ సెట్టింగ్స్ని చూసాం. ఇప్పుడు నోట్స్ యాప్ దగ్గరికి వెళ్దాం. జస్ట్ ఫ్లిక్ లెఫ్ట్ విత్ 3 fingers టు ఓపెన్ యాప్ లైబ్రరీ. Showing app library. App ఇక్కడ library. సెర్చ్ చేద్దాం. Search డబుల్ field. ట్యాప్ ఇవ్వండి. ఇక్కడ Act search field. ఓకే, Is that delete? నోట్స్. Cap B. Cap N. Cap N. I. O. O. R. T. T. E. E. S. ఓకే, నోట్స్. సో పైన సజెషన్ వస్తుంది చూడండి. Notes. ఓకే, వచ్చింది. సో డబుల్ టచ్ చేస్తున్నాను. సో నా ఇక్కడ ఏంటంటే ఐక్లౌడ్లో మై నోట్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. సో ఫస్ట్ లెఫ్ట్ బ్యాక్ వెళ్దాం. Folders. Heading. Edit. But new folder. Button. Okay. Folders. Heading. Recently ఓకే, deleted. సో నేను ఆల్రెడీ బ్యాక్ వచ్చేసాను కాబట్టి అది చూపించట్లేదు. సో ఇక్కడ ఏ ఫోల్డర్స్ ఉన్నాయో చూద్దాం. iCloud. Heading. సో ఇదే ఇంపార్టెంట్, ఐక్లౌడ్. Notes. 2 notes. సో ఇది Button. నేను క్రియేట్ చేసింది 2 నోట్స్ అనే ఫోల్డరు. సో ఇందులో 2 files ఉన్నాయి. Recently deleted. 4 notes. రీసెంట్లీ డిలీటెడ్లో 4 notes ఉన్నాయి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మనం ఫోన్లో కాల్ రికార్డింగ్ మాట్లాడితే నోట్స్లోనే సేవ్ అవుతుంది అనమాట. Toolbar. Search. సో చూడండి, Search సెర్చ్ field. ఉంది, Dictate. New note. న్యూ Button. నోట్ ఉంది. సో
మనం ఇక్కడ న్యూ నోట్ క్రియేట్ చేసుకోకూడదు. మనం ఐక్లౌడ్లో నోట్స్కి వెళ్దాం. Recently deleted. Notes. ఓకే, Two నోట్స్. notes. సో Heading. ఇక్కడ Folders. చూడండి, Heading. Edit. New folder. ఇక్కడ న్యూ ఫోల్డర్ Button. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఐకాన్ న్యూ ఫోల్డర్ ఉంటుంది. సో మీరు కావాలంటే న్యూ ఫోల్డర్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు Edit. Heading. iCloud. Notes. iCloud. Notes. నోట్స్ డబుల్ Two టచ్ notes. చేద్దాం. ఐక్లౌడ్ Button. అనే ఫోల్డర్లో నోట్స్ పెట్టుకున్నాను. ఇది ఎందుకో చెప్తాను. ఇప్పుడు నా దగ్గర యాపిల్ వాచ్ ఉంది, మ్యాక్బుక్ ఉంది, ఐఫోన్ ఉంది. సో ఐఫోన్లో రాసిన నోట్స్ని నేను వాచ్లో కూడా యాక్సెస్ చేయగలను, మ్యాక్బుక్లో కూడా యాక్సెస్ చేయగలను. అందుకని నేను ఐక్లౌడ్లో పెట్టుకుంటాను. ఓకేనా? సో ఐక్లౌడ్ అంటే గూగుల్ డ్రైవ్ లాంటిది ఐఫోన్కి. సో ఇక్కడ డబుల్ టచ్ చేస్తున్నాను నోట్స్ మీద. Selected. My notes. చూడండి, List. Previous List 30 ఉంది. days. Heading. చూద్దాం. సో అది డేట్ ఎడిటెడ్ నుంచి ఫిల్టర్ అయింది. చూడండి, Banking facilities to visually challenged SBI latest. PDF. Modified January 26th. సో ఇది ఒక పీడిఎఫ్ నేను నోట్స్లో సేవ్ చేసుకున్నాను. ఇక్కడ ఫ్లిక్ డౌన్ లేదా స్వైప్ డౌన్ విత్ వన్ ఫింగర్ చేస్తున్నాను. Pin note. పిన్ చేయొచ్చు, అంటే టాప్ ఆఫ్ ద లిస్ట్లో ఉంటుంది. Delete note. డిలీట్ చేయొచ్చు, Move note. మూవ్ చేయొచ్చు ఎక్కడికంటే అక్కడికి. Share note. షేర్, వాట్సాప్లో కూడా షేర్ చేయొచ్చు. Add lock the note. యాడ్ లాక్ అంటే పాస్వర్డ్ అండి, ఏం లేదు, అక్కడ పాస్వర్డ్ అని ఉంది కదా. సో ఇది యాడ్ లాక్. Duplicate note. డూప్లికేట్ అంటే సేమ్ ఇలాంటిది ఇంకొకటి, అంటే కాపీ పేస్ట్ చేస్తాం కదా మనం సిస్టంలో. సో కాపీ పేస్ట్ చేస్తే మనకి డూప్లికేట్ అవుతుంది కదా, అదే. Drag item. డ్రాగ్, సో ఇది మనం హోమ్ స్క్రీన్లో యాప్స్ని ఎలా ఎడిట్ చేయాలన్నప్పుడు డ్రాగ్ ఫీచర్ మాట్లాడుకున్నాం కదా. సో అది Activate. యాక్టివేట్, Default. అంతే. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే నేను ఎందుకు నోట్స్ వాడతాను ఎక్కువ అనేది ఇక్కడ చూపిస్తాను. చూడండి, ఫ్లిక్ రైట్, 2025. All card numbers. చూసారా? సో ఆల్ కార్డ్ నంబర్స్ అంటే ఇక్కడ నా యూడిఐడి కార్డ్ నంబర్ కానీ, ఆధార్ కార్డ్ నంబర్ కానీ, ట్రైన్ కన్సెషన్ నంబర్స్ కానీ, ఒకసారి చూపిస్తాను. ట్రైన్ కన్సెషన్ జస్ట్ నంబర్ డబుల్ టచ్ చేయాలి ఇక్కడ. Note. All card numbers. An ID number. చూడండి, ఇప్పుడు Note. Text field. సో మరీ డబుల్ టచ్ చేశాను దాని మీద. సో ఇప్పుడు టెక్స్ట్ వీల్ ఓపెన్ అయింది. ఇప్పుడు లైన్ బై లైన్ చూద్దాం. Misspelled words. Actions. రౌటర్ రొటేట్ చేస్తున్నాను, Activate. రోటర్ని 2 fingers క్లాక్ వైజ్. Characters. Words. Lines. ఓకే, సో ఇప్పుడు రెగ్యులేటర్ తిప్పినట్టుగా తిప్పాలన్నమాట 2 fingersతో. సో లైన్ బై లైన్ చూద్దాం. End of text. New line. 500. 094. S. Okay. New train pass expiry date. New line. చూడండి, New line. ఇక్కడ లైన్ బై లైన్ వెళ్తుంటే Train pass no. SWSBCO 011733. మీరు దీన్ని కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, యాక్షన్స్లో చూద్దాం ఏమొస్తుందో. Words. Words. Characters. Actions. చూసారా? Activate. రౌటర్లో రొటేట్ చేస్తుంటే యాంటీ క్లాక్ వైజ్ యాక్షన్స్ వచ్చింది కదా. Add link. యాడ్ లింక్, Activate. యాక్టివేట్. Default. సో లింక్ కూడా యాడ్ చేయొచ్చు ఇక్కడ. సో ఇప్పుడు బ్యాక్ వద్దాం. Notes. Back button. చూసారా? సో ఇది My notes. Folders. Back button. 2025. చూసారా, నేను దీనికి నోట్స్ వాడతాను. సో మరి ప్రతిసారి మీకు డౌట్ రావచ్చు, ఆఫీస్లో ఉన్నప్పుడు ప్రతిసారి యాప్ లైబ్రరీలో లేకపోతే హోమ్ స్క్రీన్లోనే నేను నోట్స్ని యాక్సెస్ చేయొచ్చా, లేదా కంట్రోల్ సెంటర్ నుంచి ఏమైనా ఆప్షన్ ఉందా అంటే ఎస్, కంట్రోల్ సెంటర్ నుంచి కూడా మీరు క్విక్గా నోట్స్ రాయొచ్చు. ఇప్పుడు కంట్రోల్ సెంటర్లో నోట్స్ని ఎలా రాయాలో చూద్దాం. Home. సో కంట్రోల్ సెంటర్కి వెళ్తున్నాను. Camera. ఎలా వెళ్ళాలంటే పైన టాప్ ఆఫ్ ద స్క్రీన్ నుంచి మీరు హోమ్కి ఎలా జెస్చర్ పర్ఫామ్ చేస్తారో అలానే స్వైప్ డౌన్ విత్ సింగిల్ ఫింగర్ Control center. కొంచెం Airplane ఇలాగ mode. కిందకి డ్రాగ్ చేసి Switch లిఫ్ట్ button. చేయాలి. Off. సో కంట్రోల్ సెంటర్ ఉంది ఇక్కడ. Action. Airdrop. Wi-Fi. ఇప్పుడు ఇక్కడ అన్నీ Switch ఉన్నాయి కదా. More. AirPlay. సో ఎడిట్ కంట్రోల్స్ చేయాలి. ఏదన్నా ఒకటి కంట్రోల్ మీద ఆగుదాం. Preview. Play. Brightness. Selected. Mobile. Volume. Page 1 of 3. Favorites. Recognize music. Scan code. ఓకే, సో ఈ రికగ్నైజ్ మ్యూజిక్ మీద ఆగాం. Button. స్వైప్ అప్ Actions విత్ వన్ available. ఫింగర్. Edit controls. ఎడిట్ కంట్రోల్స్, Open controls. ఓపెన్ కంట్రోల్స్. Activate. So, edit Open లోకి వెళ్దాం. Edit controls. ఓకే, సో Voice ఇక్కడ memo. Hearing. Screen open. Toggle live. యాడ్ కంట్రోల్స్ అని Editing. Add a చేయాలి. control. చూసారా? Button. రైట్ చేసుకుంటూ వెళ్తే రైట్ చేసుకుంటూ వెళ్తే యాడ్ కంట్రోల్ అని వస్తుంది. సో ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు చూద్దాం Sheet ఏమొస్తాయి. wrapper. Search control. Alarm. ఇక్కడ సెర్చ్ Control. చేసుకోవచ్చు, వద్దు రైట్ చేసుకుంటూ వెళ్దాం. Timer. Text size. Magnifier. Voice memo.
dark mode, torch, stopwatch, quick note, low power, quick note, ఎస్ Control. క్విక్ నోట్. సో ఇప్పుడు దీన్ని డబుల్ టచ్ చేసేద్దాం. సో ఇప్పుడు quick note, is editing, క్విక్ 1 by నోట్ 1, వచ్చింది. ఇప్పుడు actions available, screen recording, స్క్రీన్ రికార్డింగ్ మీద టచ్ చేశాను. 1 by 1, దీన్ని ముందుకి డ్రాప్ actions చేద్దాం. available, drag screen record, show controls, resize to delete, stop editing controls, activate, Okay, sorry. talk live, సో ఇప్పుడు చూడండి, add a control, button, talk live, quick note, open Yeah. it, quick సో note, క్విక్ నోట్ వచ్చేసింది. సో 1 by 1, స్వైప్ అప్ చేద్దాం, drag, show controls, drag, quick note, డ్రాగ్ చేద్దాం. ఇప్పుడు scan code, స్కాన్ కోడ్ ఉంది కదా, ఇప్పుడు edit control, activate, యా. సో default, ఇది కొంచెం ఇష్యూ ఉన్నట్టుంది, స్క్రీన్ రికార్డింగ్ చేస్తుంటే డ్రాగ్ అవ్వట్లేదు. సో మనం ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. బట్ ప్రస్తుతానికి క్విక్ నోట్ ఉంది. ఇక్కడ మళ్ళీ హోమ్ జెస్టర్ పర్ఫామ్ చేస్తున్నాను. ఎస్ అయిపోయింది. cam, ఇప్పుడు mail, మరి 1 కంట్రోల్ సెంటర్లో ఉందా లేదా చూద్దాం. control center, కంట్రోల్ సెంటర్ ఎలా వెళ్ళాలి, కంట్రోల్ సెంటర్ని ఎలా సెటప్ చేసుకోవాలనేది ట్యుటోరియల్ ఉంది తెలుగు విజన్లో. అందరూ చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకా. సో ఇప్పుడు మనం క్విక్ నోట్ యాడ్ చేసాం కదా, అక్కడికి వెళ్దాం స్వైప్ చేసుకుంటూ. airdrop, wipe, more, air, not previous, సో ఫ్లిక్ రైట్ చేసుకుంటూ వెళ్తున్నా. play, neck, lock, brightness, select, volume, page 1, recognize, scan code, voice memo, hearing device, selected, open mic, quick note, చూసారా, button, క్విక్ నోట్. actions ఇక్కడ డబుల్ available, టచ్ చేద్దాం. microphone and use, సో ఇప్పుడు డైరెక్ట్గా క్విక్ నోట్ ఓపెన్ అయిపోయింది. return, delete, చూడండి, టైటిల్తో సహా ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు స్టాండప్ మీటింగ్ అని పెట్టారనుకోండి, cap S, cap T, T, A, J, N, N, F, D, D, Stand up meeting. space I, U, P, space K, delete, M, M, E, 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 T, I, N, క్షమించాలి G, నా టైపింగ్ G. అంత ఫాస్ట్ ఉండదు. return, సో ఇప్పుడు new line, ఇక్కడ Meeting. టైటిల్ అయిపోయింది. ఇప్పుడు New న్యూ line. లైన్. ఇక్కడ నుంచి మీరు నోట్స్ రాసుకొని ఇక్కడ చూడండి Next ఏమేమి ఉన్నాయి keyboard. చూద్దాం. editing toolbar, format, page 1 of ఇక్కడ 3, చూడండి, button, ఫార్మాట్, checklist, చెక్ లిస్ట్. top, page ఓకే, 1 of ఈ 3, చెక్ లిస్ట్ Button. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చెక్ లిస్ట్ అంటే ఇప్పుడు మీ ఇంట్లో చాలామంది బ్లైండ్ కపుల్స్ ఉంటారు. సో వాళ్ళ దగ్గర ఐఫోన్స్ ఉంటాయి. సో ఏంటి, సరుకులు డీమార్ట్కి వెళ్తే తెచ్చుకోవాలి. మనకి ఆన్లైన్లో కొన్ని బాగుండవు ప్రోడక్ట్స్ అన్నప్పుడు ఈ చెక్ లిస్ట్ క్రియేట్ చేసుకుంటే మీరు సోప్ని అన్నిటినీ చెక్ లిస్ట్గా రాసుకోవచ్చు. సో పక్కన టిక్ మార్క్ కూడా పెట్టుకోవచ్చు. సో ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్ కావాలి అంటే మీరు కమెంట్ చేయండి. నెక్స్ట్ నోట్స్ పార్ట్ 2 కూడా వస్తుంది. సో తొందరలో ఇంకా కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ చూపించాలి. సో నేను ఎక్స్పెరిమెంట్ చేసి మీకు అందరికీ చూపిస్తాను. ఓకేనా. సో ఫ్లిక్ రైట్. table, page సో 1 of టేబుల్ 3, కూడా డ్రా చేసుకోవచ్చు. మీరు టేబుల్ ఫార్మాట్లో కూడా నోట్స్ రాసుకోవచ్చు. attachments, అటాచ్మెంట్ Page కూడా 1 యాడ్ of 3. చేయొచ్చు. ఇప్పుడు మనకి ఏదైనా ఫైల్స్లో ఉంది, ఆ అటాచ్మెంట్ని ఇక్కడ తెచ్చి యాడ్ చేయాలంటే చేయొచ్చు. handwriting, page 1 of 3, సో హ్యాండ్ రైటింగ్. button, writing tools, సో ఇవి రైటింగ్ టూల్స్ అన్నట్టు. సో ఇవి ప్రూఫ్ రీడ్. చూద్దాం ఏమున్నాయి ఊరికే. writing, చూడండి, note, text, text field, is editing, stand up meeting, save, button, సో నేను Note, రాలేదు note. కాబట్టి text, note, నోటు మనం ఇప్పుడు అది సపోజ్ నేను ఐ వాంట్ టు రైట్ నోట్స్ ఫర్ మేకింగ్ ట్యూటోరియల్ ఫర్ తెలుగు విజన్ అని రాసాను అనుకోండి, దాన్ని ప్రూఫ్ రీడ్ చేయొచ్చు. సో అలాగా మీరు రైటింగ్ టూల్స్ వాడచ్చు. సో iOS 26.4 రాగానే మీకు దాని గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. అంతవరకు మన రైటింగ్ టూల్స్ మీద దృష్టి పెట్టడం అంత యూస్ఫుల్గా ఉండదు అని స్కిప్ చేస్తున్నాను రైటింగ్ టూల్స్ని. సో ఇది నోట్స్ గురించి. సో ఇక్కడ సేవ్ చేస్తే save, note, save, మనం button, అక్కడ iCloud ఫోల్డర్లో ఉన్నాం కదా, సో అక్కడ సేవ్ అవుతుంది. నేను మ్యాక్బుక్లో ఇదే ఫోల్డర్ని ఓపెన్ చేసి ఈ ఫైల్ని టైప్ చేస్తే ఇక్కడ ఐఫోన్లో కూడా వెంటనే చూసుకోవచ్చు నేను. సో ఇలా మనం క్విక్ నోట్లో కూడా రాసుకోవచ్చు. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇందాక చెప్పాను కదా. సో మనకి ఆఫీస్లో ఉన్నప్పుడు, లేకపోతే మనం ట్రైన్ పాస్ బుక్ చేసుకుంటూ ఉంటాం, మన రైల్ వన్ అప్లికేషన్ వర్క్ అవ్వట్లేదు, ఎవరికైనా ఫ్రెండ్కి చెప్పాలి, మన దగ్గర ట్రైన్ పాస్ ఉంది, ఫోటో లేదు, ఫోటో తీసి పంపించినా కానీ అది క్లియర్గా ఉండదు. అప్పుడు మీరు ఎక్స్పైరీ డేట్తో సహా మీరు వేరే వాళ్ళకి సెండ్ చేయొచ్చు. సో అలాంటివి, లేకపోతే మీ బ్యాంక్ డీటెయిల్స్
అంటే కార్డ్స్ నంబర్ కానీ ఐఎఫ్ఎస్సి కోడ్స్ కానీ ఎక్స్పైరీ డేట్ కానీ ఇలా రాసి పెట్టుకోవచ్చు. అండ్ నేనైతే ఈ మధ్య తెలుగు విజన్కి ట్యుటోరియల్ చేసేటప్పుడు ఏమేం టాపిక్స్ కవర్ చేయాలనేది కూడా రాసుకొని సేవ్ చేసుకుంటున్నాను. సో అలాంటివి కూడా నేను ట్రై చేస్తున్నాను నోట్స్లో, సో ఎక్స్క్లూజివ్గా వాడడానికి. సో ఇది ట్యుటోరియల్ నోట్స్కి సంబంధించింది. అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ నేను మీ కౌశిక్ సెలవు తీసుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో మీ ముందుకి వచ్చేస్తానని చెప్తూ బాయ్ అందరికీ.